నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఎలన్ మస్క్ ఈయన గురించి ప్రపంచమంతా మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఒక కొత్త వినూత్నమైనటువంటి ఆవిష్కరణలకు పెట్టింది పేరు ఎలన్ మస్క్. సో ఆయన అంతరిక్షం నుంచి మొదలు పెట్టుకుంటే టెస్లా కార్ల వరకు కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మొదలుకొని ఈరోజు కృత్రిమ మేధ వరకు కూడా ఈరోజు ఎలన్ మస్క్ గురించి మనందరం కూడా ఆయన ఆవిష్కరణ గురించి ప్రతిరోజు కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది. సో ఆయనే ఇప్పుడు కొత్తగా ఒక ఉపగ్రహం నుంచి కూడా అంతరిక్షం నుంచి కూడా ఈరోజు తన యొక్క స్టార్ లింక్ అనేటువంటి ఇంటర్నెట్ సేవలని ఈరోజు ప్రపంచమంతా తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగా ఇండియాకు కూడా రావడానికి జియోతో కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ప్రస్తుతం తెలంగాణలో కూడా స్టార్ లింక్ సేవలు ప్రారంభం కాబోతున్నాయా అనేటువంటి చర్చ కూడా చాలా బలంగా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ కూడా మీకు చెప్పబోతున్నాం మిత్రులారా. అయితే ఈ స్టార్ లింక్ అనేటువంటి ఇంటర్నెట్ ద్వారా ఈరోజు జనరల్గా మనము ఇప్పుడున్నటువంటి ఎయిర్టెల్ కానీ, జియో కానీ, లేకపోతే రకరకాల ఇంటర్నెట్లు ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కడైతే టవర్లు ఉంటాయో అక్కడ నెట్వర్క్ వస్తూ ఉంటుంది ఇంటర్నెట్ సంబంధించింది. సో ఎక్కడైతే మారుమూల గ్రామాలకు వెళ్తే అక్కడ సిగ్నల్ రాదు, అదేవిధంగా అక్కడ నెట్ కూడా సిగ్నల్ రాకపోతే నెట్ రాదు. సో అలాంటి పరిస్థితి ఉండడం వల్ల ఈ దేశంలో దాదాపు 35-40% భూభాగంలో, అంటే మన భారతదేశ భూభాగంలో 35 నుంచి 40% భూభాగంలో జనసాంద్రత కలిగిన భూభాగాల్లో ఈరోజు ఇంటర్నెట్ సరిగా రాదు. సో అలాంటి ప్రయత్నాలలో ఇప్పుడు స్టార్ లింక్ కనుక మన దేశంలోకి వస్తే ఖచ్చితంగా ఉపగ్రహం ద్వారా డైరెక్ట్గా ఎక్కడైనా సరే, ఎంత సముద్రం లోపల ఉన్నా లేకపోతే చాలా పైన ఉన్నా, రేపటి రోజున ఈ స్టార్ లింక్ ద్వారా మనం విమానంలో పోయేటప్పుడు కూడా ఇంటర్నెట్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఒక వినూత్నమైనటువంటి ఆవిష్కరణ ఎలన్ మస్క్ చేయడం జరిగింది. సో స్టార్ లింక్ ద్వారా వివిధ దేశాల్లో ఆల్రెడీ ఇంటర్నెట్ కూడా వస్తూ ఉంది. సో ఈ క్రమంలో మన భారతదేశంలో కూడా జియోతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి మనం మాట్లాడడం ఒకసారి. తెలంగాణలో స్టార్ లింక్ ఇంటర్నెట్ ఎలన్ మస్క్ కంపెనీతో సంప్రదింపులు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఇంటర్నెట్ కల్పించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా 5G వైర్లెస్ నెట్ పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా రామకృష్ణాపురంలో అమలు. సంక్రాంతికి షురు, 5 కోట్ల ఖర్చు. T-Fiber IIT హైదరాబాద్ పర్యవేక్షణ నిర్వహణ. దేశంలోనే తొలిసారిగా అమలు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో స్టార్ లింక్ సేవలు తెలంగాణలో రాబోతున్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎలన్ మస్క్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు. ఇప్పటికే 2 సార్లు సమావేశం, త్వరలో ఒప్పందం అంటూ చూస్తాం. అంటే రేవంత్ రెడ్డి కూడా అప్పుడప్పుడు కొన్ని మంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో టెక్నాలజీ సంబంధించిన విషయంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు మన రాష్ట్రంలో రావాలనేటువంటి ఒక సదుద్దేశంతో రేవంత్ రెడ్డి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి. అటవీ మైనింగ్ ప్రాంతాల్లోని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకే మరోవైపు 5G వైర్లెస్ నెట్. ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురంలో పైలట్ ప్రాజెక్టు. సంక్రాంతికి ప్రారంభం. 5 కోట్ల వ్యయంతో ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం అనేటువంటి గ్రామంలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా దాన్ని తీసుకొని 5 కోట్ల వ్యయంతో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి T-Fiber కానీ, IIT హైదరాబాద్ కానీ పర్యవేక్షణ మరియు నిర్వహణలో ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ను తీసుకురాబోతున్నారని చెప్పేసి తెలుస్తోంది. దేశంలోనే తొలిసారి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో రాష్ట్రంలో వేగవంతమైనటువంటి నాణ్యమైనటువంటి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు తెలంగాణ వ్యాప్తంగా వైర్లెస్ విధానంలో 5G నెట్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబుల్ వ్యవస్థ లేకుండా వైఫై విధానంలో ఇంటర్నెట్ను అందుబాటులోకి తేనుంది. అయితే అటు కేబుల్తో పాటు ఇటు వైర్లెస్ విధానంలోనూ ఇంటర్నెట్ అందించలేని ప్రాంతాల్లో ఈ సౌకర్యం కల్పించేందుకు అమెరికాలోని ఎలన్ మస్క్ చెందినటువంటి స్టార్ లింక్ కంపెనీ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని దాదాపు 690 గ్రామాలకు అటవీ ప్రాంతాల కారణంగా మరికొన్ని గ్రామాలకు మైనింగ్ వంటి కారణాలతో ఇంటర్నెట్ను అందించలేని పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్టార్ లింక్ కంపెనీ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తుండడమే ఇందుకు కారణం. ఈ మేరకు స్టార్ లింక్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ T-Fiber మధ్య 2 సార్లు సమావేశం కావడం జరిగింది. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు సహా అన్ని వివరాలు స్టార్ లింక్ ప్రతినిధులకు T-Fiber అధికారులు వివరించారు. దీంతో స్టార్ లింక్ తమ సేవలు అందించేందుకు ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇందుకు సంబంధించినటువంటి త్వరలో మరో కీలక సమావేశం జరగనుంది. స్టార్ లింక్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇదే ఒప్పందం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే జరిగితే రాష్ట్రంలోని మారుమూల గ్రామాలు, తండాలు, ఏజెన్సీలు, అటవీ ప్రాంతాల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో వైర్లెస్ 5G సేవలకు శ్రీకారం అంటూ చూస్తాం. సో వాస్తవానికి T-Fiber ఆప్టికల్ ఫైబర్ కేబుల్ విధానంలో ఇంటర్నెట్ అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 42,000 కిలోమీటర్ల
పరిధిలో భూగర్భ కేబుల్ వేశారు. దీని ద్వారా మొదటి విడతలో రాష్ట్రంలోని 9662 గ్రామాల్లో ఇంటర్నెట్ అందనుంది. అయితే ఓవైపు ఈ కేబుల్ ప్రాజెక్ట్ నడుస్తుండగానే రాష్ట్ర వ్యాప్తంగా వైర్లెస్ విధానంలో 5G ఇంటర్నెట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి రామకృష్ణాపురం గ్రామంలో వైర్లెస్ 5G వైఫై సేవలను పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతులు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా రామకృష్ణాపురంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఇది మొదటిసారి అంటూ చూస్తున్నాం. సో గ్రామంలో ఎక్కడున్నా కానీ ఆ వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు ఇచ్చేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టు 5 కోట్ల రూపాయలతో వ్యయంతో చేయడం జరుగుతూ ఉంది. దీని తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ ఇంకా 100% సక్సెస్ రేట్ ఉంటే ఇది మిగతా గ్రామాలకు కూడా, మిగతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 12,000 గ్రామాలకు కూడా ఇంటర్నెట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, వైర్లెస్ 5G ఇంటర్నెట్ గ్రామాలకు అందించిన విధానం అంటూ చూస్తున్నాం. సో టీ ఫైబర్ ఎన్ఓసి హైదరాబాద్ SG కోర్ నుంచి సో ఇట్లా మొత్తానికైతే ఏ విధంగా చేస్తున్నారో దాని మ్యాప్ కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా శాటిలైట్ నుంచి టీ ఫైబర్ ఎన్ఓసి హైదరాబాద్ కోర్ నుంచి ఆ విధంగా ఖమ్మం జోన్, ఆ తర్వాత వైఫై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా RF ఫ్రీక్వెన్సీ ద్వారా మొత్తానికైతే గ్రామాలకు వైఫై ద్వారా అందించేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి స్టార్లింక్ ఎలాన్ మస్క్ కంపెనీతో కూడా రెండు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్గా ఈరోజు ఖమ్మం జిల్లా నుండి రామకృష్ణాపురం గ్రామంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ను వైఫై ద్వారా ఆ గ్రామంలో ఉన్న అన్ని ఇళ్లకు వైఫై సేవలు అందించేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపడుతుంది. దాని తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు చాలా స్పష్టంగా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది కొంత రేవంత్ రెడ్డికి నిజంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ కనుక ఈ మధ్య కాలంలో కనుక త్వరితగతిన ఈ పనులు పూర్తయి వైఫై సేవలు ప్రారంభమైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మరొక మంచి పేరును తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది.